अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद। फ़क़द क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सुन्नतल्लाहि फ़िल्लज़ीना ख़लौ मिन क़ब्ल वलन तजिद लिसुन्नतिल्लाहि तब्दीला। सूरतुल अहज़ाब आयत నంబర్ 62। గౌరవనీయులైన ఉపాధ్యాయులు, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు మరియు టీచర్ మరియు తల్లిదండ్రులు, నాతోటి విద్యార్థులు, ఈరోజు నేను మీ అందరి ముందు చెప్పబోయే అంశం పేరు ముస్లింలారా మీలో మార్పు ఎప్పుడు. సోదరి సోదరుమల్లారా, ఇస్లాం ఒక సంపూర్ణ ధర్మం, అల్లాహకు మెచ్చిన ధర్మం, ఇష్టమైన ధర్మం. సర్వలోక సృష్టికర్త అయిన అల్లా ఏర్పాటు చేసిన నియమ నిబంధనల సమ్మేళనమే ఇస్లాం. దీని ఆదేశాలు స్వాభావికమైనవి. ఏ విధముగానైతే ఇస్లాం అంటే అల్లాహకు ఇష్టమో అలాగే ఇస్లాం ధర్మమును అనుసరించి ముస్లిం తన జీవితంను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై విధేయత చూపుతూ గడిపితే అతను కూడా అల్లాహకు అంతే ఇష్టం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించారు: మీలో ఎవరైతే తన తల్లిదండ్రులను సంతానము కన్నా నన్ను అమితంగా ఇష్టపడతాడో అతడు పరిపూర్ణ విశ్వాసపరుడు. బుఖారీ, ముస్లిం మరో చోట ఇలా ప్రబోధించారు: మీలో ఎవరి కోరికలైతే నేను తెచ్చిన విధానాల ప్రకారం ఉంటాయో అతడు సంపూర్ణ విశ్వాసపరుడు. కానీ నేడు ముస్లిం సమాజమును చూస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఇష్టత ఎంతవరకు చూపుతున్నారో తెలుస్తుంది. కొందరు వంశపారంగా ముస్లింలు గాను, కొందరు పేరుకి ముస్లింలు గాను, కొందరు కట్టుబట్ట వేషాధారణతో ముస్లింలు గాను కనబడుతున్నారు. కానీ ఆచరణ పరంగా నమాజులు, ఉపవాసాలు ఏవైతే అల్లా విధిగా వించినాడో వాటిలో అశ్రద్ధ చూపుతున్నారు. వారి పరిస్థితి జంతువుల కన్నా దిగిజారిపోయింది. మీ జీవితంను ఇస్లామీయ జీవితంలో ఎప్పుడు మార్చుకుంటారు? మీ హృదయాలలో దైవభీతి ఎప్పుడు పుట్టుకొస్తుంది? అల్లాహకు భయపడే సమయం ఇంకా రాలేదా? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో కృంగిపోయి ఆయన అవతరింపజేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? ఓ ముస్లింలారా, దేనికోసం మీరు ఇంకా వేచి చూస్తున్నారు? ఏ సమయం కొరకు నిరీక్షిస్తున్నారు? మీ హృదయమును దైవభీతి నిలయములుగా మార్చుకోండి. ఇప్పటికే అశ్రద్ధ ఎక్కువైపోయింది. మీ హృదయమును ప్రపంచిక రంగులలో ముంచి అల్లాహ్ స్మరణ నుండి ఎప్పటి వరకు దూరంగా ఉంచుతారు? చెడు ప్రవర్తనను వదిలి సత్ప్రవర్తనను ఎప్పుడు కలిగి ఉంటారు? నూహ్, ఆద్, బాద్ జాతి వారి సంఘటనలు మీకు కానరాలేదా? వారి చెడు ప్రవర్తనల వలన, దైవ ప్రవర్తన ధిక్కరి వైఖరిని కలిగి ఉండటం వలన, తమ పరిస్థితులను మార్చుకోకపోవటం వలన. ఓ ముస్లింలారా, మీరు మారండి. ఇస్లామీయ నియమ నిబంధనలను మీ జీవన విధానంగా మార్చుకోండి. ఒకవేళ మీరు మీ పరిస్థితిని మార్చుకోకపోతే అల్లాహ్ మీ పరిస్థితులను మార్చడు. అల్లాహ్ ఖురాన్లో ఇలా చెప్పారు: వలకద్ జాఅహుం మినల్ అంబాయి మా ఫీహి ముజ్దజర్ హిక్మతుం బాలిగతున్ ఫమా తుగ్నిన్ నుజుర్. సూరతుల్ కమర్ ఆయత్ నంబర్ 4 से 5। అర్థం: వాస్తవానికి వారి వద్దకు సమాచారాలు వచ్చాయి, అందువారికి మందలింపులు ఉండేవి, కావలసినంత వివేకము ఉండేది, కానీ ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు. ఓ ముస్లింలారా, దీని తర్వాత ఖురాన్ దేనిని విశ్వసిస్తారు? ఖురాన్ను కాకుండా దేనిపై విశ్వాసం తీసుకొని వస్తారు? మీ హృదయాలపై పరద కప్పబడి ఉన్నదా? గుడ్డివారైపోయారా? అల్లా యొక్క ధర్మంలో ఎటువంటి మార్పు రాదు. అశ్రద్ధ ఆపదలను, విలాసములను తెచ్చి పెడుతుంది. సున్నతల్లాహి ఫిల్లజీనా ఖలౌ మిన్ क़ब्ल वलन तजिद लिसुन्नतिल्लाहि तब्दीला। सूरतुल अहज़ाब आयत నంబర్ 7। ఇది ఇంతకు పూర్వం వచ్చిన వారి విషయంలో జరుగుతున్న అల్లా సాంప్రదాయమే. మరియు అల్లా సాంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడలేవు. కావున మీలో స్వయంగా మార్పు తీసుకురండి. మీ పాపముల గురించి అల్లా సమక్షంలో తోబా చేయండి. చివరిలో నేను అల్లాతో దువా చేస్తున్నాను: అల్లా మనందరినీ ఇస్లాం ధర్మంపై నడుచుకునే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లా మనందరినీ స్వర్గంలో చోటు ప్రవేశించుగాక. ఆమీన్. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి